మీరు నవ్వారు. ఓకే ఫైన్, వాట్ ఎవర్ వి విల్ డెఫినెట్ గా మీరు నా దగ్గర మార్నింగ్ వచ్చి ఫన్ చేస్తుంటే ఫన్ చేయండి అంటాను తప్ప ఫన్ చేయకండి ఎవడని అంటాడా? ఇది మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారని నాకు ఓకే నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోదామా? ఓకే ఫైన్, నెక్స్ట్ టైం నేను దిస్ ఇస్ ద పాయింట్, దిస్ ఇస్ ద 100% పాయింట్. ఐ ఫీల్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్. ఐ ఫీల్ మీతో ఫన్ ఈ చేయండి. ఫన్ గురించి కాదండి, ప్రాంక్స్ ఆపండి ఇక్కడ నుంచి. ప్రాంక్స్ ఆపడం దట్ ఇస్ వాట్ దొంగ మీరు పట్టు నా బాటిల్స్ పట్టుకెళ్తే ఆడవండి ఏం చెప్పండి నాకు అర్థం. ఫెయిర్ ఎనఫ్, నేను ఇచ్చేసాను కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అవర్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నేను వచ్చి అడిగితే ఇచ్చారు. ఫస్ట్ గిన్నెలతో నేను వచ్చి వెంటనే వచ్చేసి నేను వచ్చి అడిగితే ఇచ్చారు. ఆ రోజు నైట్ ఇవ్వడానికి ఏమైంది మీకు? దివ్య రిక్వెస్ట్ చేసింది, ఇమేజిన్ రిక్వెస్ట్ చేసి నేను వింటున్నా. ఆయనకి చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ అని చెప్పి ఇమేజిన్ రిక్వెస్ట్ చేశాడు. ఈ మ్యాటర్ మీద మీకు ఇమేజిన్ డిస్కషన్ కూడా జరిగింది. నేను ఇమీడియట్ గా మీకు చెప్పాను, మీరు సీరియస్ అవుతున్నారంటే చీకటి ఉంది, నేను లోపల పెట్టాను, కనిపించదు, ఇప్పుడే తీసిస్తాను. మీరు ప్రేమగా ఏం కాదు రేపు మార్నింగ్ ఇవ్వండి ఒకటి అడుగుతాను చెప్పండి. సరే మార్నింగ్ ఇవ్వండి అనేసి ఒకటి అడుగుతాను చెప్పండి. యు ఆర్ వెరీ పర్టికులర్ లైన్ అన్నా అబౌట్ యువర్ సప్లిమెంట్స్ అండ్ మెడిసిన్స్ అని చెప్పి మీరే అన్నారా లేదా? కరెక్ట్, అది అన్న వ్యక్తి నేను చాలా పర్టికులర్ నా మెడిసిన్స్ నా సప్లిమెంట్స్ అన్నప్పుడు ఎలా తీసేస్తారు చెప్పండి? ఫెయిర్ ఎనఫ్, నెక్స్ట్ టైం నుంచి ఓకే. ఇది 1 minute. మీరు రెండోది ఏమన్నారు? మీరు ఇంకా సీరియస్ లేదు ఆటలు. లాస్ట్ వీక్ క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ లో ఆడి గెలిచాను నేను. సో టాస్క్ వచ్చే వరకు ఐఎమ్ గివింగ్ మై 100%. నామినేట్ చేస్తారు మీరు దాన్ని. సారీ అర్థం కావట్లేదు. లాస్ట్ ఏమన్నారు? మీరు ఆటలో సీరియస్నెస్ లేదు. లాస్ట్ వీక్ క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ లో ఆడేసి నంబర్ 1 గా బయట నేను మాట్లాడింది ప్రాంక్స్ వదిలేయండి. నేను ఎంటర్టైన్మెంట్ ఇస్ అ పార్ట్. ఎంటర్టైన్మెంట్ వద్దని చెప్పి హోస్ట్ క్లియర్ గా చెప్పారండి. ఈ దొంగతనం చేయొద్దు, ఇంకా ఆపేయండి. ఫుల్ స్టెప్ చెప్పలేదా? ఇంత చిన్న ప్రాంక్స్ కి నో చెప్పలేదా? మీరు ఆ ప్రాంక్ తీసుకోలేకపోయారు. తీసుకోలేకపోవడం కాదు, మెడిసిన్స్ దాయడం చిన్న దొంగతనం. అది దొంగతనం కాదు, దాచాను ఫస్ట్. సంజన గారు ఒక విషయం మీకు చిన్నదవ్వచ్చు.